హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరామ్. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఎలా? చట్టం ఎవరిని ఊరకే వదిలిపెట్టదు. చట్టాన్ని ఎవడో చేతుల్లోకి తీసుకోవద్దు. ఇలాంటి డైలాగులు సినిమాల్లో చాలా వింటా ఉంటాం. అలాగే పోలీసులు కూడా చాలా మందికి చెప్తూ ఉంటారు. రాజకీయ నాయకులు కూడా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందంటూ సొల్లు కబుర్లు చెప్తూనే ఉంటారు. కానీ తెనాలిలో ఒక అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు యువకుల్ని పోలీసులంతా కలిసి నడి రోడ్డు మీద కూర్చోబెట్టి కర్ర తీసుకొని కొడతంటే నా సామి రంగా దెబ్బలు నసాలానికెక్కి కెవ్వు నరుస్తూ ఉన్నారు. అంటే చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు అంటూనే రోడ్డు మీద విచక్షణారహితంగా కొట్టే హక్కు పోలీసులకి ఎవడిచ్చాడు అని అడుగుతూ ఉన్నారు ప్రజలంతా. అంటే వీళ్ళైతే చట్టాన్ని చేతిలోకి తీసుకోవచ్చు, ప్రజలు తీసుకోకూడదా అంటే చట్టం మాకు ఇచ్చిన హక్కులా ఫీల్ అవుతున్నారు వీళ్ళంతా. అసలు ఇంత అవమానవీయంగా రోడ్డు మీద వాళ్ళని కొడుతుంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, స్థానికులు ఏం చేస్తున్నారు, చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. పైగా ఈ దళితుల్ని ఇంత దారుణంగా హింసిస్తున్నారు. వీళ్ళు దళితులు అంటే ఇద్దరు ఎస్సీ వారు, ఒకరు ముస్లిం. ఈ ముగ్గురిని కూడా అత్యంత కిరాతకంగా, అత్యంత అమానవీయంగా, అత్యంత దారుణంగా కొట్టారు. అసలు ఆ కొట్టుడు చూస్తే మీ బుర్ర బ్లాక్ అయిపోతుంది. ఆ రేంజ్ లో ఎర్ర కుమ్ముడు కుమ్మాడు. ఎందుకు అని అడిగితే ఈ ముగ్గురు గంజాయి సేవించి గంజాయి మత్తులో ఒక కానిస్టేబుల్ పైన తిరగబడ్డారంట. కానిస్టేబుల్ పైన తిరగబడి కొట్టారంట. అయితే దానికి ప్రతీకారంగా వీళ్ళ ముగ్గురిని ఇలా నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా దండించారు పోలీసులు. పైగా బూతులు, ఎల్ల కొడకల్లారా, ఇంత చేస్తారా, ఎన్ని కేసులు ఉన్నారా ఒక్కొక్కటి మీద. నాకు తెలిసి వీళ్ళపైన ఇది మొదటి కేసు కాదనుకుంటా, ఇంతకు ముందు కూడా కేసులు ఉంటాయి. అయితే వీళ్ళ కేసు పెట్టి జైలుకు తీసుకెళ్లి వాళ్ళ భవిష్యత్తు ఏమైనా అవుతుందని ఆలోచించి అందరి ముందు దండిస్తే కొద్దిగా బుద్ధి తెచ్చుకుంటారు, కుటుంబ సభ్యులు ఏమన్నా వీళ్ళకి గడ్డి పెడతారన్న ఉద్దేశంతో ఇలా చేశారా? లేదంటే గతం నుంచి చాలా విషయాల్లో వీళ్ళు దొరుకుతూ పోలీసులపైనే దాడి చేస్తారన్న కోపంతో కొట్టారా? ఏదేమైనప్పటికీ పోలీసులు ఇలా నడి రోడ్డు పైన హింసించడం మాత్రం తప్పు. దీన్ని కోర్టులే కాదు, ఏ వ్యవస్థలు, ఏ సామాజిక న్యాయం అన్నా కూడా ఇది తప్పనే చెప్తారు. హెచ్ఆర్సీకి వెళ్ళినా కూడా వీళ్ళకి న్యాయమే జరుగుతుంది. దళితుల్ని ఈ విధంగా హింసించడాన్ని ఎవడో కూడా యాక్సెప్ట్ చేయడు. దళితులు కాదు, ఎవడైనా మనిషి, దళితులైంది తొక్క. ఇక్కడ దళితులు ఉన్నారు కాబట్టి దళితుల్ని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఆ పొజిషన్లో ఎవరున్నా కూడా ఇలా కొట్టడం మాత్రం తప్పు. అయితే ఎవరైతే దెబ్బలు తిన్నారో ఆ ముగ్గురు వర్షన్ వేరుగా ఉంది. ఎవరైతే కానిస్టేబుల్ చిరంజీవి ఉన్నాడో అతను వాళ్ళ దగ్గర నుంచి లంచం కావాలని అడిగాడంట. ఎందుకు లంచం కావాలని అడుగుంటాడు? ఏదో తప్పు చేస్తేనే లంచం కావాలని అడుగుంటాడు. మమ్మల్ని లంచం కావాలని అడుగుతావా అనేసి వీళ్ళు నిరాకరించారా కొట్టారా అనేది ఆ కానిస్టేబుల్ కి వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి ఘటన అయి ఉండొచ్చు. పైగా కొట్టారు అనేది పోలీసుని కొట్టేంత ధైర్యం అయితే చేయరు. ఒకవేళ కొట్టితే శిక్షించడం తప్పులేదు. అది కూడా ఇలా కాదు, కోర్టులకు వెళ్ళి నన్ను కొట్టాడు అని పోలీసు కేసు పెట్టుకుంటే ఆ ప్రాసెస్ లో నడుస్తుంది. అయితే వీళ్ళ వర్షన్లో పోలీసు మమ్మల్ని లంచం అడిగాడు, ఎందుకు అడిగాడు అని చెప్పలేదు. ఆ లంచం ఇవ్వనందుకు ఇలా ప్రతీకారం తీర్చుకుంటున్నారు అన్నారు. ఒకవేళ లంచం తీసుకెళ్లి అందరూ పంచుకోలేమో, వీళ్ళంతా ఆ పంపకాలు సరిపోవనేసి ఇలా కొట్టారా అని చాలా మంది అడుగుతూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ నడి రోడ్డు మీద ఇలా కొట్టడం, మీ చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు పోలీసులకి ఎవడిచ్చాడు? ఇలాగా కొట్టుకుంటా పోతే రేపొద్దున వాళ్ళలో ఎవడన్నా కూడా ఈ అవమానాన్ని భరించలేక ఏదైనా చేసుకుంటే ఎవడ రెస్పాన్సిబిలిటీ? పోలీసులా? లేదు, వీడే ఎవడో ఎలాగో కొట్టారు, అవమానం పడ్డాము, ఇంతకన్నా పెద్దవి చేద్దామని నెక్స్ట్ లెవెల్కి వెళ్తే అప్పుడు ఎవడ బాధ్యుడు? ఈ పోలీసులా? లేదు, కొట్టారు, కొట్టించుకున్నారు, ముగ్గురు కలిసి మళ్ళీ మాట్లాడుకొని కొట్టిన పోలీసులకి అపాయం కలిగేలాగా ఏమైనా ప్లాన్ చేస్తే ఎవడ రెస్పాన్సిబిలిటీ? మీ కుటుంబాలకు మీరు కావాలి కదా. సో ఇవన్నీ ఆలోచించకుండా ఇంత దారుణంగా నడి రోడ్డు మీద విచక్షణ రహితంగా ఒక కక్ష కట్టినటువంటి ఒక తీవ్రవాదులను కొట్టినట్టుగా హింసించారు ఈ పోలీసులు అంతా కలిసి. పెద్ద గ్రూప్ ఆఫ్ పోలీసులు వచ్చారు అక్కడ. దీన్ని మనం ఎలా చూడాలి? మన ఇంట్లో వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎందుకు కంప్లైంట్ చేస్తాం? పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎందుకు పిలిపించలేదంటే అక్కడ జరిగింది కొద్దిగా తప్పు జరిగింది, పోలీసుల వైపు నుంచి ఉంది, అదే విధంగా వీళ్ళ వైపు నుంచి ఉందని తెలుస్తూ ఉంది, వాళ్ళు చెప్పిన మాటలు బట్టి, వీళ్ళు చెప్పిన మాటలు బట్టి. సో ఓవరాల్ గా ఈ దారుణాన్ని మాత్రం ఖండించవలసిందే. నిజం చెప్పాలంటే దీన్ని
హ్యూమన్ రైట్స్ కమిషన్స్ సుమోటోగా తీసుకొని పోలీసుల పైన దారుణంగా శిక్షలు వేయొచ్చు కూడా. అదేవిధంగా కోర్టులు కూడా సుమోటోగా తీసుకోవచ్చు. ఇలా చేసినప్పుడు ఈ పోలీసును వదిలేస్తే ఇలాగే ప్రతి ఒక్క పోలీసు రెచ్చిపోయి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వాళ్ళుగా సొంతగా ఒకటి రాసుకుంటా ఉంటారు. కాబట్టి ఆ పోలీసుల వైపు తప్పున్నా, పిల్లల వైపు తప్పున్నా రోడ్డు మీద కొడతాం అనేది తప్పు. కాబట్టి ఈ పోలీసుల్ని గ్యారంటీగా శిక్షించవలసిన అవసరం వ్యవస్థలకు ఉంది, రాజ్యాంగానికి ఉంది, చట్టానికి ఉంది. మరి ఈ చట్టం కిందకి వస్తారా, రారా, తీసుకెళ్తారా లేదా అనేది మీ చేతిలోనే ఉంది. మీరే ఆలోచించుకొని మీరే నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.